హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు సంధ్య బ్లాగ్స్. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు కూడా మరికొన్ని డిజైన్స్, కొత్తగా వేసిన డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూపించడానికి అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు కూడా ఒక 4 to 5 బ్లౌజెస్ డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్స్ కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షూర్గా షేర్ చేసుకోండి ఈ వీడియోని అయితే. ఓకేనా? ఫస్ట్ అయితే ఈరోజు వచ్చేసి ఇది పింక్ కలర్ బ్లౌజ్ అండి. దీని మీద అయితే మల్టీ కలర్తో ఇలా ఇది వచ్చేసి అయితే హైనెక్ అండి, హైనెక్ డిజైన్. ఇదైతే బ్యాక్ వస్తుందండి. ఇలా మల్టీ కలర్ యూజ్ చేసి చేయమంటే అయితే ఇలా చేశానండి. చూడండి, ఇదంతా బంచ్ డిజైన్ అండి. ఇది మనకు బ్యాక్ సైడ్ రైట్ సైడ్కి అయితే వస్తుంది డిజైన్. అండ్ ఇటు సైడ్ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే వస్తాయండి. ఇలా చూసారా నేను ఎన్ని కలర్స్ కాంబినేషన్స్ పెట్టానో చూడండి. వాయిలెట్ పెట్టాను, స్కై బ్లూ పెట్టాను, గ్రీన్, గోల్డ్, ఆరెంజ్లో కూడా వైట్ షేడ్లో ఉండే కలర్ అయితే తీసుకున్నానండి. ఇలా మల్టీ కలర్లో కావాలి అన్నారు, సో అందుకోసం అయితే ఇన్ని కలర్స్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి అయితే 2 హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా సేమ్ అలానే, ఇది జస్ట్ ఇట్లా మనకి ఇట్లా బంచ్లో వస్తుంది డిజైన్. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే పిక్ ఎలా ఉంటుందో నేనైతే సైడ్ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. డిజైన్ అయితే లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. దీనికి అక్కడక్కడ కొంచెం అలా చిన్న కుందని పెట్టానంటే అదైతే తలకు మనం అన్నప్పుడు ఇంకా డిజైన్ అయితే చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి ఫ్రంట్ కూడా సేమ్ బోట్ నెక్ వస్తుందండి. బట్ ఇదైతే స్పెషల్ పెద్ద ఆవిడది, సో తనైతే ఓన్లీ నార్మల్ నెక్కే కుట్టించుకుంటున్నారు. సో అందుకోసం అయితే దీనికైతే ఫ్రంట్ ఏం వేయలేదు. నార్మల్గా ఈ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకైతే ఫ్రంట్ సైడ్ కూడా బోట్ నెక్ వస్తుందండి. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది అండి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ శారీ అండి. ఇది వచ్చేసి శారీ మొత్తం అయితే ఇలా రెడ్ షేడ్లో వచ్చింది. అండ్ పళ్ళు అయితే ఇలా గ్రీన్ వచ్చిందండి. దీనికైతే ఇలా బార్డర్లో ఉన్న గ్రీన్ కలర్ తీసుకొని ఎక్కువ గోల్డ్ లుక్ వచ్చేలా అయితే డిజైన్ వేయమన్నారు, గోల్డ్ వచ్చేలా అయితే డిజైన్ వేయమన్నారు. సో ఇలా ఈ డిజైన్ అయితే తీసుకున్నానండి. ఈ డిజైన్ కూడా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్కి అయితే ఇలా వచ్చాయి, లైన్స్ వస్తాయి. అండ్ ఈ డిజైన్ చూసారా, ఓన్లీ రౌండ్స్ లా ఉంటుంది అంతే. డిజైన్ అంత పర్టికులర్గా ఏం ఉండదు, ఫ్లవర్లా అట్లా. ఇది షార్ట్ హ్యాండ్ అండి. అండ్ ఎల్బో హ్యాండ్కి కూడా సేమ్ ఇలానే వస్తుంది డిజైన్. అండ్ పైనకు బూటీస్ వస్తాయండి. ఇంకా ఫ్రంట్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది. ఇది ఒక బ్లౌజ్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఈ ఉప్పాడ పట్టు శారీ అండి. ఇది వచ్చేసి స్కై బ్లూ అండి. దీనికి శారీలో ఉన్న క్లాత్ మీదనే వర్క్ అయితే చేయమన్నారు. శారీలో క్లాత్ అయితే గ్రీన్ కలర్ వచ్చిందండి. దానికోసం అయితే ఈ డిజైన్ అయితే చూస్ చేసుకున్నారు. ఇది మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను డిజైన్, బట్ దీని మీద అయితే ఇంకా లుకింగ్ అయితే ఎంత బాగుంది చూడండి. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఏమన్నారు కస్టమర్ అయితే. ఇలా షార్ట్ హ్యాండ్ అయితే ఇచ్చేసాను, సేమ్ శారీ కలర్లో అయితే డిజైన్ అయితే. బ్యాక్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది. మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసి ఉంటారు, బట్ ఈ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది. అందుకోసమే మళ్ళీ ఒకసారి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏ డిజైన్కి ఆ డిజైన్ అన్నట్టు, ఏ కలర్ కాంబినేషన్కి ఆ కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ కాంబినేషన్కి ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. సేమ్ ఈ బ్లూకి గ్రీన్ అనేది కాంట్రాస్ట్గా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఈ శారీ అండి. ఇది వచ్చేసి స్కై బ్లూలా ఉంది శారీ. అండ్ బార్డర్ వచ్చేసి పర్పుల్లా ఉంది. ఇలా మొత్తం చూసారా, ఇలా జింకలు వచ్చాయి. లైవ్ సార్ ఇలా జింకలు అయితే వచ్చాయి. సేమ్ ఇలాంటి డిజైన్ ఏమైనా దొరుకుతుందా అని అయితే కస్టమర్ నన్ను అడిగారండి. సో ఇలాంటి డిజైన్ కావాలి అంటే నేనైతే ఇలాంటి ఒక డిజైన్ అయితే చూస్ చేసుకున్నాను. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా బార్డర్లో ఉన్న ఈ కలర్ అయితే తీసుకొని సేమ్ ఇలా ఈ జింకలు వచ్చే డిజైన్ అయితే తీసుకున్నానండి. దానికోసం అయితే బార్డర్లో ఉన్న కలర్ అయితే ఇది బ్లౌజ్ పీస్ తీసుకొని సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ అండి. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూడండి. ఇక్కడ ఎలా జింక అయితే వచ్చిందో అలా ఇక్కడ హ్యాండ్కి కూడా జింక వచ్చేలాగా అండ్ బ్యాక్ సైడ్ కూడా జింక వచ్చేలాగా అయితే డిజైన్ అయితే వర్క్ చేశానండి. ఇవైతే హ్యాండ్స్ అండి. ఇది ఒక హ్యాండ్, 2 హ్యాండ్స్. సేమ్ ఆ శారీ మీద అయితే ఎలా జింక ఉందో, బంచ్ ఉందో, ఈ డిజైన్లో కూడా అలానే పర్ఫెక్ట్గా వచ్చిందండి. వన్ సైడ్కి ఇక్కడ జింక అనేది వచ్చి అక్కడక్కడ ఇలా చిన్న ఫ్లవర్ బంచ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రంట్ వచ్చేసి అయితే ఇలా సింపుల్గా జస్ట్ కర్వ్ లైన్ ఇచ్చేసి అయితే ఇలా జస్ట్ 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇది కూడా డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వన్ వచ్చేసి అయితే ఈ శారీ అండి. ఇది బార్డర్లో ఉన్న ఇలా బ్లూ కలర్లో అయితే నేను బ్లౌజ్ పీస్ తీసుకొని రెడ్ అండ్ సిల్వర్తో అయితే వర్క్ చేశాను. ఈ డిజైన్ కూడా ఇంతకుముందు చూపించిన డిజైన్ అండ్ ఫ్రెండ్స్, బట్ ఈ కలర్ కాంబినేషన్కి చూడండి ఈ డిజైన్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్.
ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో. అలా కొన్ని డిజైన్స్ అనేవి కొన్ని శారీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయండి. ఇలా ఈ కలర్కి అయితే ఇది చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. సో అందుకోసమే మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఈ డిజైన్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజెస్ అయితే ఇవి అండి. మరికొన్ని మంచి బ్లౌజెస్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.